ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఫలితాలు భిన్నంగా వచ్చాయి. దీంతో కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుంది? బీజేపీ విషయంలో తీవ్రతను తగ్గిస్తారా లేదా మరింత దూకుడుగా ముందుకు వెళ్తారా అన్నదే హాట్ టాపిక్గా మారిందట. లెట్స్ వాచ్. 2020 నవంబర్లో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ బీజేపీతో యుద్ధమేనని ప్రకటించారు. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాల్ని, మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు కూటమి కడతానని ప్రకటించిన ఆయన అందులో భాగంగా కమ్యూనిస్టులు మొదలు పలు పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. 2020 డిసెంబర్ 2వ వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి హైదరాబాద్లో సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. కానీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో సమావేశమయ్యారు. అప్పటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా చేసిన విమర్శలన్నింటినీ నిలిపివేశారు. బీజేపీ నేతలు ఎంత దారుణంగా విమర్శిస్తున్నా వీలైనంత సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఓసారి పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీతో రణం లేదు, రాజీ లేదని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. దీంతో గ్రేటర్ ఎన్నికలకు ముందు చెప్పిన రణం, యుద్ధం మాటలన్నీ తేలిపోయాయి. బీజేపీతో పోరాటంలో సైలెంట్ అయ్యారు. కానీ అనూహ్యంగా మళ్లీ దాదాపు ఏడాది తర్వాత బీజేపీపై యుద్ధమేనంటూ మాట్లాడుతున్నారు. వడ్ల కొనుగోలు అంశంతో పాటు తెలంగాణపై పార్లమెంట్లో మోదీ చేసిన వ్యాఖ్యలు సహా ఏది చేతికందితే దానితో బీజేపీపై యుద్ధం చేయడం ప్రారంభించారు. పనిలో పనిగా దేశానికి మంచి నాయకత్వం రావాలని తన విజన్ను ఆవిష్కరిస్తున్నారు. సభ జరుగుతోందని వనపర్తిలోనా, వరంగల్లోనా అన్న దానిపై సంబంధం లేకుండా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. చివరికి బడ్జెట్ ప్రసంగంలోనూ బీజేపీపై విమర్శలను హైలైట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని సీఎం కేసీఆర్ ఓసారి ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశ రాజకీయాలు, సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల్లో మార్పు చూస్తామని, వచ్చే సార్వత్రిక ఎన్నికలపైన ఆ ప్రభావం ఉంటుందని ఆయన విశ్లేషించారు. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ 175కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే మాత్రం బీజేపీ ఖతమవుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శక్తులు బలం పుంజుకుంటున్నాయని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఆయన నమ్మకానికి ఎన్నికల ఫలితాలు చెక్ పెట్టినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ హవా ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం రెడీ కాలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కేసీఆర్ రాజకీయాల గురించి తెలిసిన వారు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడితే తప్ప కేసీఆర్ దూకుడు కొనసాగించరని, ఏమాత్రం బీజేపీకి సానుకూలత ఉన్నట్లుగా తేలినా మళ్లీ సైలెంట్ అయిపోతారని విశ్లేషిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏం చేస్తారు? అందరూ అనుకున్నట్లుగా పునరాలోచన చేస్తారా? గతంలో ప్రకటించినట్లుగా యుద్ధం కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేయాలనే యోచనలో కేసీఆర్, వివిధ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నారు. పైకి అలాంటి ప్రయత్నమేమీ చేయడం లేదని కేసీఆర్ చెప్తున్నప్పటికీ ఆయన లక్ష్యం మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయంగా సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయడమే అని స్పష్టమవుతోంది. కానీ తాజా ఫలితాల ట్రెండ్ను బట్టి చూస్తే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ఆశలు నెరవేరడం అంత ఈజీ కాదనే విషయం అర్థమవుతోంది. యూపీలో బీజేపీకి గతంతో పోల్చితే సీట్లు తగ్గినా ఆ స్థాయిలో ఆ పార్టీపై వ్యతిరేకత కనిపించడం లేదని చెప్పాలి. దీంతో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ తెలంగాణ సీఎం కేసీఆర్కు ఒక రకంగా షాక్ ఇచ్చాయని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాజా ఫలితాలిచ్చిన ఉత్సాహంతో మోదీ, అమిత్ షా తెలంగాణపై మరింత ఫోకస్ చేసే అవకాశం ఉందని, అది కేసీఆర్కు మరిన్ని కొత్త సవాళ్లు తెచ్చిపెట్టడం ఖాయమని చర్చ జరుగుతోంది. రెండు 2024లో బీజేపీయేతర పాలన కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కానీ ప్రజల్లో బీజేపీపై నమ్మకం ఇంకా ఉందని తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఈ పరిణామాలు కేసీఆర్కు క్లిష్టంగా మారే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాజా ఎన్నికల ఫలితాలతో బీజేపీ బలం మరోమారు రుజువైంది. ప్రజలు ఇంకా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది. ఈ తరుణంలో కేసీఆర్ పని మరింత కష్టంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ విధానాలను టీఆర్ఎస్ ఇటీవలి కాలంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
సాగు నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల వరకు అన్ని విషయాల్లోనూ బీజేపీ కేసీఆర్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీయేతర పాలనను తీసుకొచ్చేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు కీలక నేతలను కేసీఆర్ ఇప్పటికే భేటీ అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్తో ఈ విషయమై ప్రత్యేక చర్చలు జరిపారు. ఇక ముంబైకి వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో గంటల పాటు సమావేశమయ్యారు. వీటికి తోడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో దేదీ కేసీఆర్ త్వరలో భేటీ కానున్నట్టు బీజేపీపై పోరాటం కోసం నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది. సాగు చట్టాలు, నిరుద్యోగం, పెరిగిపోతున్న నిత్యావసర ధరలు వంటి సమస్యలతో బీజేపీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుగుణంగా మార్చుకోవాలని విపక్ష నేతలు భావించారు. కానీ తాజా ఎన్నికల ఫలితాలతో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. అయితే కేసీఆర్కు క్లిష్ట పరిస్థితులు కొత్తేమీ కాదు. ఉద్యమ నేతగా తెలంగాణ కోసం ఏ విధంగా యుద్ధం చేశారో అందరికీ తెలుసు. మరిప్పుడు కేసీఆర్ వ్యూహాలు ఏమిటన్నదే ఆసక్తికరంగా మారింది.